స్పృహ దైవం లాంటిది, దేహం అద్దం లాంటిది. నేనన్న స్పృహను చూసుకోవడానికి అర్థం అక్కర్లేదు, నేను దేహమే కదా అది ఎందో చూసుకోవడానికి అర్థం కావాలి. నీకు నువ్వు కనపడటానికి నువ్వు చాలు, నీకు నీ రూపం కనపడటానికి అర్థం కావాలి. అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్తాం. ఎక్కడో అగ్ని రాజేయాలి. ఈ దీపం వెలిగించుకోవటానికే పుష్కరానికి వెళ్తున్నాం మనం. ఉండు సంసారంలో, లోపల ఏం పెట్టుకోకు. దేనివల్ల నీకు ధ్యానం కలగట్లేదు, ఏ మిశ్రమం వల్ల నీకు ధ్యానం కలుగుతుంది, ఏ ఎలిమెంట్ వల్ల ఇన్ని కష్టాలు ఈ ప్రపంచంలో వస్తున్నాయి. అమెరికా అసలు ఇది నిత్య కుంభమేళ. ఏ ఉనికి అయితే చైతన్య రూపంలో దేహస్పృహ కలిగి త్రివిధావస్థలు కలిగి ఉన్నాయో ఇదంతా కుంభమేళనే. నమస్తే స్వామి. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తుడు వచ్చి సంభాషిస్తున్న సమయంలో భగవాన్ అంటున్నారు, స్వామి విషయలోలత్వం నుండి ఆకస్మికంగా తత్వజీవనంలోకి వచ్చిన తులసీదాసు కథ చెప్తున్నారు. హరిభక్తిలో పడి భార్యను వదిలి వారణాసిలో ఉన్నాడు ఆయన. భార్య, పిల్లలు, తల్లి ఇంటికి రమ్మని బతికులాడారు. వారిని కనీసం గుర్తుపట్టకుండా నా హరి వచ్చాడా, అవును ఆయన ఇక్కడికి వస్తాడు అని భక్తిలో ఆయన మునిగిపోయి మాట్లాడాడు. అది చెప్తూ భగవాన్ అంటున్నారు, నేను మధురలో ఇలానే ఉన్నాను. చేతిలో పుస్తకాలతో స్కూల్కి వెళ్తూ భగవంతుడు నా ముందు హఠాత్తుగా ప్రత్యక్షం అవుతాడేమో అని ఆకాశంలో ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆకాశం వైపు చూస్తూ నడిచేవాడిని. అలాంటి వాడికి ఇక చదివేం అబ్బుతుంది అని అన్నారు. అద్భుతంగా ఉంది. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ శివానంద గురుభ్యో నమ. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విషయలోలత్వం ఫస్ట్. తులసీదాస్ అంతటి వాడు అవ్వాలన్నా, భగవాన్ లాగా అవ్వాలన్నా ఫస్ట్ విషయలోలత్వము, ఆకస్మిక తత్వజీవనం. అది ఆకస్మిక తత్వజీవనం అంటే జీవిస్తూనే తత్వంలో ఉండటం. జీవనాన్ని వదిలిపెట్టి భార్య పిల్లలు అది కాదు. తత్వజీవనం ఆకస్మికంగా అది ఎలా ఉంటుంది అంటే మనోభావాన్ని, జీవనం గురించి కాదు, మనోతత్వం లోపల దృష్టి ఎలా ఉండాలి అన్నది. అది ప్రశ్న. అయితే భార్య పిల్లలు వస్తే స్వామి తులసీదాస్ వారు కాశీలో వారికి ఈ వాంఛలు పోయినాయి. ఇంకా చాలా కథ ఉంది తులసీదాస్ వారి, అది చదువుకుంటే తెలుస్తుంది. అక్కడికి వచ్చి వారే కావాలి, నాకు పరమాత్మ తప్పితే ఏమొద్దు అని భార్య పిల్లలు వస్తే వాళ్ళని గుర్తుపట్ల. నా హరి వచ్చాడా, నా హరి వచ్చాడా అంటే రామభక్తుడు. వారు వచ్చారా, వారు వచ్చారు. ఇంకా వారికి ఇంకా బయట ఎవరు కనపడట్లా. ఇకంటే బాహ్య చింతను వదిలిపెట్టారంటే రూపనామాలు లేవు ఇప్పుడు. ఇక ఏదైతే వారు కోరుకుంటున్నారో దాన్ని అడుగుతున్నారు. అలానే భగవాన్ ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే మనసు బాహ్యమైన చింతలతో ఉంటుందో ఇంక అది మీదే ఉండాలి, అది ఇంకేం ఉండకూడదు, పరమాత్మే కావాలి. భార్య పిల్లలు వస్తే బాగున్నారు, ఎప్పుడు వచ్చారు, ఏంటి అసలు ఏంటి, ఎన్నాళ్ళకి వచ్చారు అని అనకుండా హరి వచ్చాడు, ఆయనకు అది తప్పితే ఇంకోటి లేదు, పరాకాష్ట అంటూ భగవాన్ కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళుతూ కూడా పుస్తకాలు పట్టుకొని స్వామి కనపడతాడని ఆకాశంలోకి చూస్తూ నడిచేవారట. చదువు ఎట్లా వస్తుంది అట్లాంటి వారికి అన్నారు. ఇక్కడ చూడండి ఎంత చిత్రంగా ఉందో. చదువు రావాలి అంటే ఈ లోకంలో ఏది రావాలన్నా పుస్తకాల వైపో లోకం వైపో చూడాలి. అటువైపు చూస్తే ఇది రాదండి, ఇటువైపు చూస్తే అది రాదు అని చెప్పకుండానే చెబుతున్నారు. మీకు పరమాత్మే కావాలా? అందుకని నేనేం చెబుతున్నానంటే, మీకు నామ మంత్రం చేసేటప్పుడు ఒక దీక్షగా పరమాత్మ కోసమే ఉందా అన్నప్పుడు చూసే అవకాశం లేదు. దానికి భక్తి పారవశ్యం అని పేరు. ఒకవేళ కోరికుంటేనే మిమ్మల్ని మీరు చూసుకుంటుంటారండి, అదే ఆలోచనలు అంటున్నారు.
సింపుల్. నాకు ధ్యానం కుదిరిందా అని ఎవరు అడుగుతారు? నాకు నిద్ర పట్టిందని ఎవరు అడుగుతారు? పట్టణవాడే అడుగుతాడు. అంటే నిద్రను చూసేవాళ్ళు లేడు, అందుకనే పట్టిందని చెప్పగలుగుతాడు. నిద్రను చూసేవాడు ఉన్నాడు అంటే ఆలోచించేవాడు నిద్ర పట్టలేదని అర్థం. ధ్యానంలో కోరిక ఉంది అంటే ధ్యానాన్ని చూసేవాడు అవుతాడు, తన దేహాన్ని పరిసరాన్ని చూసేవాడు ఒకడు ఉంటాడు. మీకు అర్థమవుతుందా రవి గారు? ఒక వాచ్మెన్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అక్కడ వాచ్మెన్ కాదు కావాల్సింది, వాషర్మెన్. అంటే అక్కడ కేవలం పరమాత్మే కావాలని నిజంగా ఉంటే, శుభేచ్ఛ ఉంటే వాచ్ చేసేవాడు ఉండడు, కోరిక అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అందులో ఒకటి అయిపోతాడు. ఇంత సీక్రెట్ అది. మీరు చూడండి కావాలంటే, మీరు ఒక జపం చేసేటప్పుడు ఏమన్నా ఉందా? అట్లానే మనం కూడా జ్ఞానంలో నాకు అర్థమైపోయింది ఇంకా నేనేం చేయను అనటానికి లేదు. అంటే అది చూస్తున్నావు, దేని చూసి చెబుతున్నావు నువ్వు? దీన్ని చూసా దాన్ని చూసా. చూసేవాడు లేకపోతే ఆ మాట అండు. చూసేవాడు ఉన్నాడు. అది ఎవరో ట్రైన్లో పోతున్నారట తల్లి కూతుళ్ళు, అది ఎదురుగా ఉన్నారు వాళ్ళు, కిటికీలో కూర్చుంది ఆ పిల్ల. అమ్మ అబ్బాయి నన్నే చూస్తున్నాడు అంటుందట తల్లిది కంప్లైంట్. ఆ పిల్ల తల్లి అందట అసలు నువ్వు అట్టెందుకు చూస్తున్నావు అంది. వాడు చూస్తున్నట్టు నీకెలా తెలిసింది? నువ్వు చూడబట్టే. ఇక్కడ కూడా ఒక చిన్న లవలేశమైన కోరిక ఏదైనప్పటికీ నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కోరిక ఏం చేస్తుందంటే దీన్ని చూసేవాడిని చేస్తుంది. దాని పేరే చంచలత్వం. అంటే నాకు కుదరలేదన్నా అంటాడు, ఏంటి ఈ చప్పుడు ఏంటన్నా అంటాడు, ఏంట్రా అల్లరి ఏంట్రా అంటాడు, లేదా అది కుదరలేదంట. ఈ చూసేవాడు ఎవరు అంటే ఎవరు కాదు, నీకున్న లవలేశమైన కోరికే నిన్ను దైవాన్ని కూడా విడగొడుతుంది, నిన్ను ప్రపంచాన్ని విడగొడుతుంది. కోరిక చూడండి మీరు, అందుకని చెబుతున్నారు. మీరు జపం చేసేటప్పుడు దీన్ని వాచ్ చేయండి. తర్వాత నీకు ముక్తో దైవ దర్శనాల తర్వాత నీ ఆలోచనలు ఉండని ఉండని ఇది ఆలోచన. ఈ ఆలోచన ఎట్లాంటిది చేస్తుందంటే, ఈ ఆలోచన గ్రహింపు నేను ఉత్తీర్ణుడు చేస్తాను. భగవాన్ అలా స్కూల్కి వెళ్తూ ఇట్లాంటి వాడికి చదివే వస్తుంది అన్నారు. ఇదే నాకు ఇది అనిపించిన మాట ఏంటంటే, నిన్న కుంభమేళా జరిగింది. కుంభమేళా జరుగుతూనే ఉంది. ఒక న్యూస్ యూట్యూబ్లో ఏమిటి అది నిజమా అబద్ధమా అని వదిలిపెడితే, మొన్న నేను తిరుపతి ఇప్పుడున్న కష్టాలు దుఃఖాలకి సంబంధించి ప్రమాదాలు ఎక్కడ చూస్తే హైదరాబాద్ పిల్లవాడు పాప నిన్న ఆర్కేపురం పిల్లవాడిని కాల్చి చంపారు అమెరికా. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఇంత అంటే ఎక్కడ లోపం? దైవంలో లోపమా, మనలో లోపమా, సమాజం ఏంటి అని ఒక ప్రశ్న వేస్తే, ఇప్పుడు ఎంతకాలం దైవాన్ని ఆ క్షేత్రాన్ని వాటిని మనం శుద్ధి చేస్తూ ఉంటాం. కాదు అది సరే, అది పండితులు చూస్తారు, అది మన సబ్జెక్ట్ కాదు. నేనేమంటున్నాను, ఈ కుంభమేళా జరిగితే అక్కడ మొనాలిసా అనే ఒక అమ్మాయి వచ్చింది. చాలా అందంగా ఉందట. పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. రుద్రాక్షలు, ఏదో పగడాలు, రత్నాలు అట్లా అమ్ముకుంటూ చాలా అందంగా ఉంది అమ్మాయి. అది గోధుమ అనే కళ్ళతో చాలా అందంగా ఉంది. చూపెట్టారు. అది మొదట అమ్మాయిది ఎవరో రికార్డ్ చేశారు, వదిలిపెట్టారు, అంతా అయిపోయింది. అది వాళ్ళ కొన్ని మిలియన్స్ పీపుల్ చూశారు దాన్ని. ఇప్పుడు కుంభమేళాలో కూడా లక్షల్లో వెళ్తున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడో గుడారాల్లో దాచిపెట్టారు పోలీసులు. తీసుకెళ్ళి రక్షణ కల్పించారు. అమ్మాయిని బతకనివ్వట్లేదు పెట్టి, కేవలం అమ్మాయి కోసమే తిరుగుతున్నారట కొంతమంది, చాలామంది. అమ్మాయి కోసమే వెళ్ళింది. దేనికి? కుంభమేళా. మరి అక్కడ ఇప్పటికి 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఎందుకు జరిగింది చెప్పండి? వీడు వెళ్ళింది ఎందుకు? అసలు కుంభమేళ ఉద్దేశం ఏమిటి? ఏం కావాలని వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? మనసులో ఏ ఎలిమెంట్ లోపించిందో చూడండి. అమెరికాలో ఒకడిని చంపినా, తొక్కిసలాట్లో ఒకటి చంపబడ్డా, క్షేత్రాలకు వెళుతూ నిన్న యాత్రకు వెళుతూ కారు గుద్దుకొని చచ్చిపోయారు తిరుపతి వెళుతూ. ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి? నేను ఆలోచిస్తే నాకేమర్థమైంది అంటే, ఈ కుంభమేళాలో ఏం జరిగింది? ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమిటంటే, బతకటానికి కొన్ని ఏళ్ల పాటు, ఇప్పుడు ఎన్నో ఏళ్ళకి కానీ రాదు, 44 ఏళ్ళకి కానీ కుంభం రాదు. అప్పుడు సంపాదించుకుంది కొన్నాళ్ళ పాటు తృప్తి కదా. ఇప్పుడు అమ్మాయి అమ్ముకోవటానికి లేదు, గుమిగూడుతున్నారు. అవి పెట్టి ఫోటోలు, సెల్ఫీలు. అమ్మాయి పోయింది. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు కారణం? కుంభము మేళ అంటే ఒకటే చెబుతున్నారు అవి. కుంభమేళ అంటే ఉనికి
పరమాత్మ స్వరూపం ఈ దేహంలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత దాన్నే మనిషి అంటున్నాం. ప్రవేశించిన తర్వాత అసలు ఇది నిత్య కుంభమేళ. ఏ ఉనికి అయితే చైతన్య రూపంలో దేహస్పృహ కలిగి త్రివిధావస్థలు కలిగి ఉన్నాయో ఇదంతా కుంభమేళానే. అయితే ఈ దేహం వచ్చాక మాత్రమే లోపల ఉన్న సత్యాన్ని గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి సూక్ష్మ స్థాయిలో జరిగేది. స్థూలంలోనేమో కుంభమేళాలు ఈ కొన్నేళ్ల తర్వాత సృష్టిలో జరిగే కార్యక్రమం. సృష్టిలో కూడా అనంత శక్తి అనేకమైన జీవుల్లోకి తన ప్రసారం చేసే ఒక స్థూల విధానం అనుకోండి. అయినా సూక్ష్మమే. స్నానం చేస్తాం, వస్తాం, వెళ్ళి ఆ శక్తిని సంపాదించుకుంటాం. ఆరోగ్యము లేకపోతే జ్ఞానము. చాలామంది వచ్చిన నాగసాధువులు కానీ అఘోరీలు కానీ వీళ్ళందరూ కూడా కేవలం అనంతర మహత్తర శక్తిని ఒకసారి లోపల నింపుకొని చూసి హాయిగా వెళ్ళిపోతారు. అందుకు వెళ్తారు కుంభమేళ. ఎక్కడే మాత్రమే కుదురుతుంది. ఒక మైక్రోస్కోప్లో బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఎలా చూస్తున్నామో ఈ విశ్వవ్యాప్తమైన చైతన్యం ఎలా వ్యక్తమవుతుంది అని చూడాలంటే ఇది ఒక విశేషమైన ఘటన. అది ఆ స్నానం. ఆ ఘటనలలో వాళ్ళు అలా ఎలర్ట్గా నిశ్చితంగా చూస్తారు. అనంతశక్తి ఈ దేహంలోకి వచ్చి సృష్టి స్థితి లయము అనే ప్రక్రియ మొత్తం అర్థమవుతుంది ఆ ఒక్క క్షణంలో. అమృత బిందువు అది. అమృతము అంటే నేను పుట్టలేదు, నేను మరణించలేదు, జనన మరణాలు లేవు అని తెలియటం పేరు అమృత బిందువు. అది ఈ కుంభం ద్వారానే తెలియాలి, ఈ స్నానం ద్వారానే తెలియాలి. ఈ త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, సత్వరజస్తమో గుణాలు. ఆ సత్వం అనే సరస్వతి నదిలో మునగాలి. రజస్సు తమస్సు అనే సహాయంతో, అంటే దేహం వచ్చిందిగా ఈ 3 లక్షణాలు వస్తాయి. జాగృత స్వప్న సుషుప్తులే వీటి లక్షణాలే ప్రకృతి అంటే. అలా ఒక క్షణం అట్లా కల్పించే శక్తి ఆ స్నాన సమయంలో వస్తుందండి. అందుకనే కర్మయోగము అన్నారు. కర్మ చేసేటప్పుడు నువ్వు చూసుకునే అవకాశం ఉంది. అద్దంలో మనం మేకప్ చేసుకుంటూ మన్ని అద్దాన్ని చూస్తాం. ఎందుకు? నన్ను చూసుకోవాలంటే అద్దాన్ని చూడాలి. అద్దాన్ని చూస్తున్నా అంటే నన్ను చూసుకోవటం కోసమే. అంటే నన్ను చూసుకోవాలంటే అద్దం చూడాలి. అద్దం చూశాను కాబట్టి అద్దాన్ని చూడను, నన్ను చూసుకోవటం. ఇక్కడ అద్దం లేకపోతే నీకు నువ్వు కనపడవు. అద్దం లేకపోతే నీకు నువ్వు కనపడవు. వాళ్ళు అద్దం మాత్రమే నువ్వు లేకపోతే అద్దం నీకు కనపడదు. అది కాదు, నువ్వు కనపడిన అద్దం ప్రయోజనమే ఉంది. నువ్వు కనపడట్లేదు అద్దంలో, అద్దం యొక్క ప్రయోజనం లేదు. అద్దంలో అద్దం మాత్రమే నువ్వు కనపడకపోతే అప్పుడు నీకు ప్రయోజనం లేదు కదండి. నువ్వు అద్దంలో కనపడకపోతే అద్దం యొక్క ప్రయోజనం లేదు. నువ్వు కనపడాలి, అద్దము కనపడాలి. ఈ 2 కనపడితేనే అద్దానికి ఒక ప్రయోజనం ఉంది. అట్లానే దానికి ఒక అర్థం ఉంది. అలానే అద్దం ఎలాంటిదో ఈ కుంభంలో కూడా ఈ శరీరమే ఒక కుంభం అనుకోండి. కుంభము అంటే ఒక అవకాశం అనుకోండి. ఇది వచ్చింది కాబట్టి అద్దం లాంటిది. అహంకారం వస్తుంది. అహంకారం రావాలి కదా. నేను మనిషిని, నా పేరు రమణ, నేను పురుషుణ్ణి, నేను ఫలానా అనే అహంకారం రావాలి కదా. నేను జీవుణ్ణి అనే అహంకారం వచ్చింది కదా. దేనివల్ల వచ్చింది? ఈ సంపర్కంతో వచ్చింది. కానీ వచ్చినా ఇట్లా అద్దంలాగా. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను చూసుకోవాలి. అద్దం ఉంది, నువ్వు ఉన్నావు. ఎందుకు నువ్వు ఉండడానికి? అట్లా కాదు. మీరున్నారు, అద్దం ఉందిగా. మీరున్నారని తెలుసుగా, మరి అద్దం ఎందుకు? అంటే నిన్ను చూసుకోవటానికి. నీకు నువ్వు కనపడటానికి నువ్వు చాలు. నీకు నీ రూపం కనపడటానికి అర్థం కావాలి. నీ బాహ్యమైన రూపం కనపడటానికి అర్థమే కానీ నువ్వు ఉన్నావో లేవో తెలియటానికి అర్థం అక్కర్లా. అర్థం ప్రయోజనం నీ బాహ్య రూపాన్ని చూపెట్టడానికి. నీ అంత సౌందర్యాన్ని చూడవలసింది మళ్ళీ నీదే. అద్దంలో నీ మొహాన్ని చూసేది నీ లోపలిది కానీ నీ బయటది కాదు. అయిందా? ఒకవేళ నువ్వు లేకుండా ఉట్టిగా నిలబడి ఏదో జాసలో ఉంటే నువ్వు కనపడవు అద్దంలో. అద్దంలో నువ్వు కనపడకపోయినా అద్దం ప్రయోజనం లేదు. అద్దం ఉండి నువ్వు కనపడకపోతే అద్దం ప్రయోజనం లేదు. అద్దం ఎదురుగా ఉండి నీ జాస లేకపోయినా నీ ప్రయోజనంగానే అద్దం ప్రయోజనంగా. చూసారా? అట్లనే ఈ శరీరము ఉండటం వల్లే ఉనికికి నేనన్న భావం వస్తుంది. వచ్చాక ప్రశ్న కూడా ఈ లోకంలో నుంచి వస్తుంది. నేనెవరన్న ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ లోకం నుంచి వచ్చింది, నీది కాదు ప్రశ్న.
నీది ప్లస్ నీ దేహాన్ని కలిపి ఈ ప్రశ్న నేనెవరు దైవం ఎవరు అని అప్పుడు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నీ లోపలికి చూడాలి, నిన్ను చూసుకోవాల్సిందే. ఇది ఎంతే అద్దం లాంటిదండి ఈ ప్రపంచం, అద్దం లాంటిదండి ఈ దేహం. నీ స్పృహ దైవం లాంటిది, స్పృహ దైవం లాంటిది, దేహం అద్దం లాంటిది, ప్రపంచం అద్దం లాంటిది. రెండు కలిపి చూసినప్పుడే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అలా భగవాన్ ఏం చెబుతున్నారు అంటే, నాకు పుస్తకాలు తీసుకెళ్ళినప్పుడు పైకి కనపడతారా లేదా అని చూస్తున్నారు. మనం కుంభమేళ వెళ్ళి మనోలసానో మరో ఇంకో ఎవరినో చూడటానికి కుంభమేళ ఎందుకు వెళ్ళాలండి? సెల్ఫీల కోసం. తిరుపతి అంతేనా? అంటే నేనేమంటున్నా అంటే, ఏ ఎలిమెంట్ లోపిస్తుందో అండి ప్రతి పనిలో. ఏ ఎలిమెంట్ పోయింది? ఏ ఎలిమెంట్ పోయింది? అట్లానే అద్దానికి చూసుకోవటానికి నేనున్న స్పృహ అక్కర్లేదు, నేనన్న స్పృహ చాలా అద్దం అక్కర్లేదు. నేనన్న స్పృహను చూసుకోవడానికి అద్దం అక్కర్లేదు. నేను దేహమే కదా, అది ఎందో చూసుకోవడానికి అద్దం కావాలి. అలానే ఈ ప్రపంచము, ఈ దేహము పరమాత్మ అందుకు పెట్టాడు. ఈ కుంభమేళ అంటే కూడా ఆ పవిత్ర క్షణాన్ని నువ్వు జలంలో చూడొచ్చు. 144 200 ఏళ్లకో 12 ఏళ్లకో ఎప్పుడో జరుగుతుంది. అది 12 ఏళ్ళకు ఒకసారి అయినా జరగవచ్చు, 140 ఎన్నేళ్ళకి ఒకసారి జరిగినప్పటికీ. అయితే ఆ భౌతికమైన ప్రక్రియ దేశకాలాల మీద ఆధారపడింది. ఒక కుంభమేళ మీరు రమ్మంటే వస్తుందా? పుష్కరం, కృష్ణ గోదావరి గంగా పుష్కరాలు మీరు రమ్మన్న రాదు. ఒక కాలంలో ఒకానొక సమయంలో వస్తాయి. కానీ నీ లోపల ఉండే ఆ జ్ఞానము, ఆ త్రివేణి సంగము దేశకాలాలు అతీతంగా ఉంది. అది కనుక్కోవడానికి అక్కడికి వెళ్తాం. ఎక్కడో అగ్ని రాజేయాలి. ఈ దీపం వెలిగించుకోవటానికే పుష్కరానికి వెళ్తున్నాం మనం. అందుకని మనం ఏం చేయాలి అంటే, జపం చేసేటప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, సరే అది వదిలిపెట్టండి. నేను అసలు ఎందుకు చేస్తున్నాను ఒకసారి ఆలోచన చేయండి. ఆ జపం చేస్తున్నప్పుడు ఆలోచనలో మీకు కోరిక లేకపోతే మీకు ఆలోచనలు రావు రే గారు. ఒకవేళ కోరిక ఉంటే ఆలోచనలు రావటం ఆగదు, వస్తూనే ఉండి ఏదో ఒక ఆలోచన. కోరికే మూలం. అది ఏ కోరిక అని వదిలిపెట్టాడు. అది ఉత్కృష్టమైన అతి నీచమైందైనా కోరికే. మీకు అర్థమవుతుందా? అది ఉత్కృష్టమైందైనా, ఎంత గొప్పదైనా, ఎంత నీచమైన అంత చిన్నదైనా కోరికే. ఆలోచనే. ఇది మంచి ఆలోచన, ఇది చెడ్డ ఆలోచన అని కాదు. ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి మన సంసారాల్లో చూస్తే పెద్దవాళ్ళకేమో జపం కుదరక వాళ్ళకి ఆలోచనలు అడ్డు వస్తున్నాయి. చిన్నపిల్లవాడు ఒకటి పుస్తకం పట్టుకొని రామ కృష్ణ అంటారే, చదివెట్టు వస్తుంది, ముందు కాస్త పక్కన పెట్ట భగవాన్ చెప్పి అంటే అది ఆలోచనే. దైవనామం, దైవస్పృహ కూడా అట్లా అడ్డైతే జీవనం ఎట్లా వాడికి. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్త పడి, ఇప్పుడు వద్దురా, ముందు కాసేపు చదువుకో, తర్వాత అనుమానించాలి చదువుకుంది కానీ ముందు చదువుకో, ముందు ప్రిపేర్ అవ్వు. భగవాన్ ఏమంటున్నారు? అది ఆలోచనే. భగవానికి వచ్చింది కూడా ఆలోచనే, ఎప్పుడు కనపడతారు ఏమిటి అని. కానీ ఆర్తి బలమవుతున్న కొద్దీ ఇక ఇవి రావండి. అసలు తను పోకూడదు అంటే ఒక్కటే గుర్తు రవి గారు, లవలేశం కోరికున్నా అది ఏదైనా సరే, దేనికి సంబంధించిందా సరే, మీకు ఆలోచనల రూపంలో పరిప్రవాహం వస్తుంది. అదే ఓపెనర్ వాల్వ్, అదే ఇన్వాల్వ్మెంట్ కూడా అదే. ఇన్వాల్వ్మెంటే బాధ. వాల్వ్ అనేది ఒకటి ఉంది, కోరిక అనమాట వాల్వ్. అయిందా? ఒకవేళ మీకు కోరిక లేదనుకోండి, సపోజ్ జపమే ఉందనుకోండి, తెలియదు మీరు జపం చేసినట్టు. ఒకసారి నిద్ర లేచినట్టు లేస్తారు. ఏం జరిగింది ఇంతసేపు? అది ఒక స్థితి. తర్వాత ఇంకా ఉంది. నేను అనేది ఏంటంటే, భగవాన్ చెప్పేది ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, చదివేమొస్తుంది అంటే దీని మీద చేస్తారు. ఏమొచ్చింది మరి వారికి? జ్ఞానం వచ్చిందిగా. ఇది ఉంటే జ్ఞానం రాదు ఇటువైపు. ఒకటండి, నాకు వచ్చేసింది, నాకు అర్థమైంది అనుకుంటే కూడా రాదు రవి గారు. ఎప్పుడైనా మీరు కంపారిటివ్గా ఒకదాంతో పోలుస్తూ ఒకదాన్ని చూస్తున్నారు అంటే అదే తెలియదు వాడి. భగవాన్ రమణ మహర్షుల వారు, నా పేరు పేపర్లో రాయమంటాం ఎంత అహంకారం, వద్దంటాం కూడా అంతే అహంకారం అన్నారు. తేడాలి. ఇంకా చదివే వస్తుంది అట్లాంటి వాడికన్నా. పైన ఏం చెప్పారు మరి? బయట భార్యాభర్తలు కనపడలేదు, భార్య పిల్లలు కనపడలేదు వారికి, తులసీదాస్ వారికి.
కాబట్టే జ్ఞానం వచ్చింది. ఆయనకి రాముల వారి దర్శనం అయింది. ఇది పెట్టుకొని అదేంటి ఇది వద్దా అండి అంటే, మరి భార్య పిల్లలు సంసారం వద్దా అండి అంటే భగవాన్ అంత అద్భుతమైనదే చెప్పారు. ఇవాళ నీళ్ళల్లో పెరిగిన తామర పువ్వు బురదలోనే పెరుగుతుంది. తామర పుష్పం ఎంత స్వచ్ఛంగా ఉంది. అలా ఉండు సంసారంలో, లోపల ఏం పెట్టుకోకు, అది బయట జీవించు బాధ్యతగా. అందుకనే భగవాన్ చెప్పారు, లోపల జ్ఞానిగా ఉండాలి, బయట అజ్ఞానిగానే ఉండాలి. అమ్మ నాన్న, భార్య పిల్ల తల్లి, ఇవన్నీ మీరు గమనించి చూస్తుంటే మీ మనసు యొక్క సహజ స్వరూపము పవిత్రత తెలుస్తుంది. అందుకే కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. ఎవరితో ఏ సంబంధాలు లేకుండా నాకు ఎవరు వద్దు, నాకు జ్ఞానం వచ్చి, జ్ఞానం ఎట్లా వస్తుందండి నీకేం తెలియకుండా? మిశ్రమమేమో తెలియకుండా మూలం ఎలా తెలుస్తుంది? మూలం తెలియకుండా మిశ్రమం ఎలా అర్థమవుతుంది? మిశ్రమంలో మూలాన్ని అంటే విభజన చేసి చూడాలి. ఎందుకు అంత శ్రమిస్తున్నావు నువ్వు? దేనివల్ల నీకు ధ్యానం కలగట్లేదు? ఏ మిశ్రమం వల్ల నీకు ధ్యానం కలుగుతుంది? ఏ ఎలిమెంట్ వల్ల ఇన్ని కష్టాలు ఈ ప్రపంచంలో వస్తున్నాయి? అమెరికాలో మొన్న, ఇప్పుడు నైజీరియాలో ఎక్కడో పెట్రోల్ 100 మంది చచ్చిపోతున్నారు ఒకే ఇన్సిడెంట్. అదే గన్ కల్చరు. ఇక్కడ ఏదో ఇంకొక పేరు, కుంభమేళ అది ఒకటి అయి ఉండవచ్చు, తిరుపతి ఇంకోటి కారణం అవ్వచ్చు. ఎందుకు ఏ ఎలిమెంట్ లోపించి ప్రమాదాలు భౌతికంగా వస్తున్నాయి? ఏ ఎలిమెంట్ లభించి వచ్చి ధ్యానం కలగకుండా చేస్తుంది? దేహానికి ప్రమాదము, మనసుకు ప్రమోదము, దుఃఖము దేనివల్ల, ఏ ఎలిమెంట్ వల్ల వస్తున్నాయి? కోరిక, వికారము అనే లోపాల వల్ల. ఆ ఎలిమెంట్ వచ్చినప్పుడే కోరిక అనే ఎలిమెంట్ వస్తేనే నీ స్వరూపం నీకు అర్థం కావాలి. నీ స్వరూపం కోసం నువ్వేం చేయొద్దు. భగవాన్ అది కూడా చెప్పారు. బావిలో నీళ్ల కోసం నువ్వు నీళ్లు తీసుకురాలేవు, పైన అడ్డుగా మట్టి తీసేయాలి. నీవు అదే, దానికోసం నువ్వేం చేయకు. దాని గురించి ఏం చెప్పారు? ఇప్పటికి నీ దగ్గర అది ఉందా చూడు. ఆత్మ గురించి లక్షణాలు కొన్ని చెప్పారు భగవాను. చదవండి ఫస్ట్, అది చదవండి. ఆ లక్షణాలు ఎప్పుడన్నా నాకున్నాయో ఒకసారి కంపేర్ చేసి చూడు, పెద్దలు చెప్పిన దానికి నీ దగ్గర. అంతే కదా గారు. ఆడవాళ్ళు బట్టల షాప్కి వెళ్ళి చీరలు కొనుక్కునేటప్పుడు సరి చూసుకోండి అంటారు. ఒకసారి మొత్తం ఇప్పదీస్తారు. అట్ట తీసుకెళ్ళరుగా ఇంటికి, మడతేసే తీసుకెళ్తారు. కానీ మొత్తం ఎక్కడ చిల్లు ఉందా, సరిగా నేత బాగుందా, నాణ్యత ఎక్కడ లోపించిందా సరి చూసుకుంటారు. దాన్ని మడతేసి తీసుకెళ్ళిపోతారు. కంపారిజన్ అది కాదు. అంటే మీకు మంచి ఏమో తెలుసు, చినిగిపోవటం ఏంటో తెలుసు. ఇప్పుడు మీరు వినియోగంలోకి తెచ్చుకునే ముందు ఈ రెండు కంపారిజన్ బట్టి కదా మీరు తీసుకోవటం అనేది జరిగేది. మీకు బాగేమిటో తెలియాలి, చెడు ఏమిటో తెలియాలి. ఇప్పుడు సాధన ఏమిటి భగవాన్ చెప్పేది? నువ్వు అదే, దాన్ని వదిలిపెట్టు. లక్షణాలు ఏం చెప్పారు చూడు, అవి నీ దగ్గర ఉన్నాయో లేవో చూడు. మనమేం చేస్తున్నాం? నిద్ర ఎట్టపోవాలని ఆలోచిస్తున్నాం. ఇది నేను ఎట్లా సాధించాలని చూస్తున్నాం. దీన్ని పొందడానికి మార్గాలు ఏంటని ఆలోచిస్తున్నాం. అలా చెప్పట్లే వాళ్ళు. దాని గురించి వివరణ ఇచ్చింది వేదం. దాని గురించి వివరణ ఇచ్చారు జ్ఞానులు మనకి. అది ఆనంద స్థితి, సత్వచిత్ ఆనందమే. దాని లక్షణం గ్రహింపే. ఆత్మ యొక్క లక్షణం ఏంటి? ఆత్మకి సత్తు, చిత్తు, ఆనందం. చిత్తు దాని లక్షణం అంటే గ్రహింపు, జ్ఞానము దాని లక్షణం. లేదా మనసు అనుకోండి, పోని మనసు లక్షణం ఏంటి? గ్రహింపు అని చెప్పారు. శాస్త్రం ఏం చెబుతుంది? పెర్సెప్షన్. మైండ్ అంటే పెర్సెప్షన్ అనుకోండి. ఆత్మక లక్షణం ఉంది, అయిందా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికోసం ప్రయత్నం చేయండి. ఎరుక కోసం, పెర్సెప్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏం చేయాలి అప్పుడు? అలా కాక పెర్సెప్షన్ అంటే గ్రహించటం. గ్రహింపు ఇప్పటికి నాకుందా లేదా? గ్రహింపుకు సంబంధించింది, గ్రహించిన దానికి సంబంధించింది కాదు. గ్రహింపు వేరు, గ్రహించింది వేరు. గ్రహించింది మైండ్. అందుకనే ఒక మాట ఉంది రావు గారు, సెల్ఫ్ వేరు, ఐ వేరు. సెల్ఫ్కి ఐకి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. కాన్షియస్నెస్కి థాట్కి ఉన్న తేడా చూడండి. అందుకని ముందు మనం ఏం చేయాలి? సాధకులు అనుకున్న వాళ్ళు జపం చేసేటప్పుడు కూడా ఏ ఎలిమెంట్ ఉందో చూడండి. ఆలోచన సరే చేయండి, తప్పులేదు. దానికి ఏం పరమాత్మకి ఏం కోపం రాదు. పరమాత్మకు కోపం రాదు. నువ్వు ఆలోచించి ఇంట్లో పూజలు చేస్తే పరమాత్మకి ఏం కోపం వచ్చి నీకేం దూరం చేయడు.
జ్ఞానం రాదు అంతే, నీ లోపం వల్ల అంతే తప్పితే ఆయన ఏమి ఇవ్వకపోవటం కోపం ఆయనకి, వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వద్దు, ఇవాళ నాకు సరిగ్గా పూజ చేయలేదు కాబట్టి వీడికి అన్నీ అపజయాలే జరుగుతాయి, ఏవి జరగవు అట్లా అనుకోడు ఈశ్వరుడు. ఈశ్వరుడు నువ్వే కదా, అది అయి ఉన్నది కదా. నీకు ఆటంకం ఏంటి? జ్ఞానం కలదు. అందుకని ఎలిమెంట్ ఏముంది? కోరిక, ఆశ ఉందో చూడండి జపం చేసేటప్పుడు. అది లేకుండా నేనేమంటున్నానంటే ఒక్కసారైనా దయచేసి ఒక కోరిక, ఒక ఆశ లేకుండా ఒక్క పూట, ఒక గంట, ఒక రోజు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ఏం జరుగుతుందో మీరే చెప్పండి. నేను చెప్పటం కాదు, భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పటం కాదు, సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పటం కాదు. నువ్వే ఏ కోరిక లేకుండా ఒక గంట కేటాయించి నువ్వు పరిశోధన చేసి చూడు, ఏం జరుగుతుందో నీకే తెలుసు. ఆవిష్కరింపబడుతుంది, ఒక విస్ఫోటన జరుగుతుంది. అదే అట్లానే ఇప్పుడు నేనేం చెప్పా, ఎరుక, మనసు యొక్క లక్షణం ఎరుక. అది మనసు అంటే ఎరుక. నేను నిసర్గదత్త మహారాజు చెప్పారుగా. ఇప్పటికీ నాకు ఎరుక ఉందా లేదా? ఎప్పుడు మొదలైంది? మెలకువ రాగానే ఎరుక, అన్నీ తెలుస్తున్నాయి. ఉందా లేదా? ఇప్పుడు ఉంది అని తెలిసాక ఇప్పుడు నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తావు? ఎరుక కోసం అయితే ప్రయత్నం చేయవు. ఎరగవలసింది ఏదైనా ఉంటే అది జీవనం. నీకు ఎరగవలసింది ఏదైనా, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లెక్కలు నేర్చుకోవాలి, జపం చేసుకోవాలి అనుకుంటే అది వేరు. అది దేహ ప్రారంభం, దేహ విషయం. అది ఎరుకు సంబంధించినవి ఏం చేయక్కర్లేదన్న విషయం నీకైతే అర్థమవుతుంది. ఎరుక లక్షణము ఇప్పుడు నీ దగ్గర ఉంది అని తెలిసాక ఎరుకకై నువ్వు ఏం ప్రయత్నం చేయవు. ఎరుక కలిగి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంటే ఇది యువతలది, అప్పుడు మైండ్ అవసరం అవుతుంది. అది మైండ్. ఇప్పుడు సాధన చేస్తావా, చేయవా, మౌనం సిద్ధిస్తుంది. ఇది భగవాన్ ఏం చెప్పారంటే, ఇది కోరావా అది రాదు, జ్ఞానం వైపు. ఇది కోరి ఇది చేస్తే ఇది వస్తుంది, నాకేముంది. అది కోరి చేస్తే వచ్చేది కాదు, కోరికతో వచ్చేది కాదు, కోరికపోతే వచ్చేది, కోరకపోతే వచ్చేది అని భగవాన్ దీన్ని మనకి మంచి అనుగ్రహ భాషను అనుగ్రహం చేశారు. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారికి పాదాలకి నమస్కరిస్తూ ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భారత్ మాతాకు జై. ఏమైనా అనుమానం ఉందా? ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ప్రతి భక్తుడికి ఈ స్థితి అవసరం అవుతుందా? ఇప్పుడు వారు ఇద్దరు మహాత్ముల గురించి చెప్పారు. అవును, ప్రతి భక్తుడికి ఎందుకు అవసరం అవుతుంది? భక్తుడికి అయితే అవసరం అవుతుంది. భక్తుడు అంటే అదే కోరితే అవసరం అవుతుంది. ఏమండి దాహం అందరికి ఇప్పుడు అవసరం అని నీళ్ళు అంటే దాహమైన వాడికి అవసరం అంతే. ప్రతి భక్తుడు ఏంటి? భక్తి లక్షణం అదే. భక్తి లక్షణమే అంటే తను తానన్నా తెలుసుకోవటం ఉండాలి, లేదా పరమాత్మను పొందటం అన్నా ఉండాలి. అది అవసరమైతే అవసరమే. మిలిటరీలో చేరాలంటే దేహదారుఢ్యం అందరికి అవసరం. చేరాలంటే మిలిటరీ లక్షణమే అది. ప్రతి భక్తుడికి ఈ దశ ఉంటుంది. ఏమంటే అన్నీ తెలియాలంటే లేవాల్సిందేనా? లేవాల్సిన అవసరం అందరికి ఉంటుందా అంటే ఏం చెబుతారో చెప్పండి మీరు. చెప్పండి. మీరు ఇప్పుడు ఆ లక్షణాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే కాస్త ఈ స్థితి ప్రాప్తం అవుతుందని చెప్పారు. ఏమండి? ఇప్పుడు మనం అంతర్ముఖంగా ఆలోచించి ఏదైతే సహజ స్థితిలో మనం ఉన్నాం ఆల్రెడీ, దాన్ని రియలైజ్ చేసుకుంటే ఇంకా సచ్చిదానంద స్థితిలో ఉంటాం. అదే మనం రిలేజ్ చేయట్లేదు, అనలైజ్ చేస్తున్నాం. వచ్చిన ప్రాబ్లం అది అర్థమైంది. అది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పూర్తిగా ప్రతిదీ వాక్యాల్లో కూడా చక్కగా చెప్పారు. అది ఆ లక్షణాలు కనుక మనకి అవగతం అయితే చక్కగా ఆనందిస్తాం. ఒక్కటే సార్, ఇంకా తర్వాత లేదు, ఇంకా తర్వాత ఏం లేదు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారా లేచున్నారా? నిద్రపోతూనే ఉన్నా. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారా లేచున్నారా? లేచే ఉన్నాను కదా. నిద్రపోతున్నాను అనుమానం లేదు. నిద్ర లక్షణాలు తెలుసుగా మీకు? తెలుసు. అంటే ఏం తెలియదని తెలుసు. ఇప్పుడు ఏం తెలుస్తుందో తెలుసు కదా. ఇప్పుడు ఈ ప్రశ్న ఉందా మీకు? నిద్రపోతున్నానా లేచున్నానా అని ప్రశ్న ఉందా? అది అట్లాంటిదే నా దగ్గర అది ఉంది అని తెలిసాక మీ ప్రయత్నం ఉండదు. అది దాని పేరే మౌనం అంటే, జ్ఞానం అంటే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా ఆ స్థితిలో ఉండటం అనేది, ఆ స్థితి ఏమిటి? ఎరుక దాని లక్షణం. జాగృత అవస్థకి అన్నీ తెలుస్తున్న ఆ స్థితేగా ఉంది. ఇప్పుడు ఎరుకేగా ఉంది జాగృతంలో. అవునండి. జాగృతంలో కూడా అనకండి. జాగృతంలో ఉన్నది ఎరుకే కదా. ఎరుకే ఉంది అంతే. ఆ ఎరుకే నన్ను ఇబ్బంది పెడుతుంది. ఎరుకు ఇబ్బంది పెట్టట్లే, ఆలోచన ఇబ్బంది పెడుతుంది. ఒక మాట చెబుతున్నా మాస్టర్, ఒక మాట చెబుతాను. ఇప్పుడు మీరు వచ్చి అరగంట అయిందిగా కదా. మీరు ఎరుగుతూనే ఉన్నారుగా.
ఉన్నారుగా, ఎరుకంటే తెలుస్తూనే ఉంది, నేను తెలుస్తున్నాగా. ఆ చుట్టూ తెలుస్తుంది. మీరు ఇక్కడ దాకా నడిచి వచ్చారుగా, ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా మీకు? లేదు. ఇబ్బంది ఏవి పెట్టినాయి మరి? ఎవరో ఇక్కడికి వస్తుంటే ఎవరో మిమ్మల్ని పిలిచారు అనుకోండి, ఓ ఫోన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? డిస్కంఫర్ట్ ఇబ్బంది పెట్టింది ఎరుక విషయమా? విషయం. ఇప్పుడు నాకు మనసులో ఏముందంటే, ఇప్పుడు మీరు మీతో ఈ సంభాషణ వినాలని కోరికతోనే వస్తున్నాను. వచ్చారు, మధ్యలో ఎవరో ఒక సమ్ ఎక్స్ వాడు వచ్చి ఎరే 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 ఇట్లా అన్నప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. నిజమే కదా. మీకు ఎరుకు ఉండటం వల్ల డిస్టర్బెన్స్ వచ్చిందా, ఎరుకే డిస్టర్బెన్సా? ఇది ప్రశ్న. ఇక్కడ ఏది లేకుండా ఎరుకుంటున్నారు, ఇంకా ఏ పనైనా మళ్ళీ నిద్ర పట్టేంత వరకు ఆ ఎరుకు ఉండాలి కదా. మీరు వస్తుంటే ఎవరో డిస్టర్బ్ చేశారు, ఎరుకలోనే ఉన్నారు, అప్పటికే డిస్టర్బెన్స్ మైండ్ యాక్షన్ కదా, ఒక విషయంతో వచ్చింది. ఇక్కడ మీరు ప్రశ్నించాల్సింది ఏమిటంటే, మీ మెలకువే మీకు డిస్టర్బెన్స్గా ఉందా, విషయం డిస్టర్బెన్స్గా ఉందా? ఒక ప్రశ్న చెప్పండి నాకు. విషయమే డిస్టర్బెన్స్. విషయం డిస్టర్బెన్స్గా ఉంది, ఎరుక కాదు. లేకపోతే అసలు విషయమే లేదుగా. ఇక రెండో స్టెప్, మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? ఎరుకే జ్ఞానం కదా, ముందే వచ్చింది పొద్దున్న లేవంగానే, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, ఎరుకైతే ఉంది కదా. ఎరుకే జ్ఞానం అయినప్పుడు మరి మీరు ఎరుక కోసం ప్రయత్నం చేస్తారా? ఈ డిస్టర్బెన్స్ సరే, అది మీరు తీసేసుకోండి, ఏదో సమాధానం చెప్పండి, ఏదో చేయండి, అది మైండ్ యాక్షన్, అది ఎరుక యాక్షన్ కాదు. ఎరుకలో ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, వీల్స్ మీ స్టీరింగ్ దగ్గర ఉన్నాయి, పక్కకి వెళ్ళటం చక్రాల లక్ష్యం కాదు, స్టీరింగ్ లక్ష్యం. అది చక్రాలకి ఏముంది, ఎడు తిప్పితే అటు వెళ్ళిపోతాయి. స్టీరింగ్ కూడా ఏమనుకోదు, మళ్ళీ మీ అవసరాన్ని బట్టి స్టీరింగు దానికి వదిలిపెట్టారు అనుకోండి, పక్కకి వెళ్ళిపోతుంటుంది. ఇది మనదేమి రోల్స్ రాయల్స్ కాదు కదా, కొంత దూరం అలా వదిలిపెడితే అది వెళ్ళిపోతుంది. ఎలన్ మస్క్ కారు కాదు కదా. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డిస్టర్బెన్స్ అడ్డబోతుంది, నా జ్ఞానం ఎలా వస్తుంది ప్రశ్న. డిస్టర్బెన్స్ పక్కన పెట్టండి, ఎరుకనే జ్ఞానము అన్నారు. జ్ఞానము ప్రజ్ఞ, జ్ఞానము అంటే పెర్సెప్షన్. పెరిసీవర్ అయినప్పుడు ప్రాబ్లంగా ఉంది, మీకు అర్థమవుతుందా? మీకు ఎరుక కోసమే ప్రయత్నం చేస్తున్నారంటే ఇప్పటికే అది ఉంది, మేల్కొనబట్టే మీకు డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. మీరు ఎరుక లేకపోతే డిస్టర్బెన్సే కాదు, సైలెన్స్ కూడా రాదు కదా. ఇది సైలెన్స్, ఇది డిస్టర్బెన్స్ అని ఎరుకకు తెలుస్తుందా, డిస్టర్బెన్స్కు తెలుస్తుందా? డిస్టర్బెన్స్కి ఎరుకు తెలియకపోవచ్చు, కానీ ఎరుకకి డిస్టర్బెన్స్ తెలుస్తుంది. ఈ సత్యం తెలియాలి. మరి మీకేం కావాలి? డిస్టర్బెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, క్లియర్ చేసుకోండి, అది వ్యవహారికం. అది మీకు ఎరుక ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఎరుక కావాలని, అక్కడ రాంగ్ స్టెప్ జరిగిందా? ఎరుక ఇప్పటికే ఉంది కదా, మీరు దానికోసం ఎందుకు ప్రయత్నం? అది ఫస్ట్ ఒకసారి గురువు గారు విశాఖపట్నం ఒక పెళ్ళికి వచ్చారు, హోటల్లో ఉన్నారు. నేను ఇంటికి వద్దామని మధ్యాహ్నం చెప్పడానికి వెళ్ళే గురువుగారి దగ్గరికి. ఎవరితోనో ఉన్నారు రూమ్లో, ఆ పెళ్లి చూసి పైకి వెళ్ళి సెలవు తీసుకుంటా స్వామి అని చెప్పి, క్షమించండి డిస్టర్బ్ చేశాను. డిస్టర్బెన్స్ లేనప్పుడు డిస్టర్బెన్స్ ఎక్కడదా? ఇప్పుడు మీరు ఎరుక కోసం ప్రయత్నం చేసే వల్ల డిస్టర్బెన్స్ ఇది అయింది. ఎరుక కోసం ప్రయత్నం చేయకపోతే ఈ డిస్టర్బెన్స్ ఉందా మీకు? అయిందా? ఎరుక కోసం మీరు ఒక సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఏది అప్పటికే ఉన్న ఎరుక కోసం, సహజమైన దానికోసం, తెలియక అమాయకంగా దానికోసం ప్రయత్నం చేసి ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇది ఎందుకు డిస్టర్బెన్స్ అయింది మీకు? ఎరుక ఉండనే ఉంది కదా, ఆ ప్రయత్నం చేయటం తెలియక డిస్టర్బెన్స్ కింద మారింది. అప్పుడు అన్ని డిస్టర్బెన్సే, మీకు భార్య పిల్లలు డిస్టర్బెన్సే, అమ్మ అందరూ డిస్టర్బెన్సే. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు అది ఇప్పటికే ఉందని తెలియక ఆ కోరిక మీకు ఇంత సంఘర్షణ తీసుకొచ్చి ప్రతి మీకు డిస్టర్బెన్స్ అయిపోయింది. సపోజ్ మీకు అది కోరిక లేదండి, అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఫోన్ చేశారు, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది వాళ్ళ, మీ లోపల ఉన్న డిజైరా, ఒక దాని మీద ఉన్న డిజైరా? ఇది తెలియాలి. ఇది పెద్దలు చెప్పే మాట. అది నమస్కారం.